హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ శ్రీ బ్లాగ్స్. మామిడికాయ నిల్వ పచ్చడి ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, రసాలు తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకొని ఈవినింగ్ తెచ్చాము. నైట్ అంతా టబ్లో వేసి ఉంచా వాటర్లో. తెల్లారి బాగా తుడిచి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలు కొట్టించాము. కల్లుప్పు, చిన్న ఆవాలు, మెంతులు, ఆడించిన శనగ నూనె, పప్పు నూనె, కారం, వెల్లుల్లి, మెంతులు దోరగా వేయించుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పెడుతున్నాను కాబట్టి కొద్ది క్వాంటిటీలో మీకు చూపిస్తున్నాను. 2 గిన్నెల ముక్కలకి 1 గిన్నె ఇవన్నీ వేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ కలిపి 1 గిన్నె అవ్వాలి. అందుకే ఉప్పు కారం కరెక్ట్గా సమానంగా ఉండాలి కాబట్టి 2 కొలిచేస్తున్నాను ఉప్పు కారం. ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం, కొద్దిగా మెంతులు, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా గరవాలు తీయకుండా వేస్తే చాలా స్మెల్ బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు నూనె వేసుకొని ముందు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. అందరూ పట్టేలా కాకుండా ఇలా ఒకసారి పట్టి చూడండి. ఇంకెప్పుడు ఇలాగే చేసుకుంటారు పచ్చడి. చాలా గ్రేవీగా గుజ్జుగా ఉంటుంది పచ్చడి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు తెలిసిద్ది ఎలా చేయాలో. అందరూ చేసుకునే పద్ధతి వేరు, ఇది వేరు. ఇలా చేసుకుంటే బాగా గ్రేవీగా గుజ్జుగా ఉంటుంది. చాలామందివి కొద్దిగా పచ్చడి అయిపోయాక ఓన్లీ ముక్కలా ఉంటాయి, గుజ్జు ఉండదు. కానీ ఇలా పచ్చడి మొత్తం లాస్ట్ ముక్క వరకు కూడా అయిపోయే వరకు కూడా గుజ్జు బాగుంటుంది, ముక్క గట్టిగా ఉంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు అన్ని పొడులు అన్నీ కలిపి 1 గిన్నె వేసుకుంటే 2 గిన్నెలు మామిడి ముక్కలు వేసుకోవాలి. మనకి అన్నీ కలిపినాక 1 గిన్నె ఉండాలండి. నూనె వేసి అంతా మనం మిక్స్ చేసుకున్నాక, అది మిక్స్ అయినాక అప్పుడు ముక్కలు వేసి బాగా కలపాలి. ఇలా చేస్తే గ్రేవీ బాగా ఉంటుంది, ముక్క చాలా గట్టిగా ఉంటుంది. మూడు రోజుల తర్వాత మొత్తం ఒక దాంట్లో వేసుకొని పచ్చడి మొత్తం. ఆవపిండి మనం కొనుక్కొచ్చింది కాకుండా అలా ఇంట్లో మిక్సీ వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఫ్రెష్గా. ఉప్పు మాత్రం 1 గంట ఎండలో పెట్టి మిక్సీలో వేసుకోవాలి. ఉప్పు తడి ఏమన్నా ఉన్నా కూడా పోయి. నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మీకు కొద్దిగా దాంట్లో చూపించాను. మనకి ఎన్ని గిన్నెలు మామిడి ముక్కలు ఉంటే 2 గిన్నెలకి 1 గిన్నె అన్నీ కలిపిన మిక్సింగ్ 1 గిన్నె వేసుకోవాలి. అదే 4 గిన్నెలు ముక్కలు ఉంటే 2 గిన్నెలు మిక్సింగ్ చేసుకుని వేయాలి. ఒక పెద్ద దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు చూసుకొని మనకి ఏమన్నా తగ్గితే కలుపుకోవాలి. నేను చెప్పిన కొలత అయితే అసలు కరెక్ట్గా సమానంగా ఉంటాయి. అంతే అండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 సంవత్సరాలైనా సరే ముక్క మెత్తబడదు, కలర్ చేంజ్ అవ్వదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ప్రతిసారి ఇలా పెట్టుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.